ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వంలో ఒక కీలక పురోగతి చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలపై ఆర్థిక శాఖ పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేసింది. మొత్తం 707.30 కోట్లు విడుదల చేసినట్లు అధికారిక సమాచారం చెబుతుంది. ఇక ఈ నిధులు పూర్తిగా గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బిల్లుల చెల్లింపు కోసం వినియోగించబడుతున్నాయి. తెలంగాణలో ఉద్యోగులకు గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్ మరియు వివిధ అడ్వాన్స్ బిల్లులు గత 4 నెలలుగా నిలిచిపోయి ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వాన్ని ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరాయి. అయితే ఆ వాగ్దానాల మేరకే ఇప్పుడు ఈ భారీ మొత్తాన్ని విడుదల చేసింది ఆర్థిక శాఖ. ఈ మొత్తం నిధుల విడుదలతో ఏం మారుతుంది? ఇప్పటి వరకు లేట్ అయిన గ్రాట్యుటీ బిల్లులు త్వరగా క్లియర్ అవుతాయి. డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఉపశమనంగా భావించే అవకాశం ఉంది. ఇక జీపీఎఫ్ బిల్లులు ఆమోదం కోసం ఎక్కువ కాలం ఆగిపోయిన అనేక మంది ఉద్యోగులకు ఇది పెద్ద రిలీఫ్ అవుతుంది. అలాగే సరెండర్ లీవ్స్ కు సంబంధించిన చెల్లింపులు కూడా వరుసగా ప్రాసెస్ అవుతున్నాయి. ఇంకా ముఖ్యంగా అడ్వాన్స్ బిల్లులు అంటే మెడికల్ అడ్వాన్స్, టూరింగ్ అడ్వాన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ లాంటి చెల్లింపులు కూడా ఇప్పుడు వేగంగా పూర్తవుతాయని అధికారులు తెలుపుతున్నారు. ఇక ఆర్థిక శాఖ వివరాల ప్రకారం ఇది వరుసగా 4 నెలలుగా విడుదల చేస్తున్న నిధులలో మరో విడత. ప్రతి నెల పెండింగ్ బకాయిలను క్రమంగా క్లియర్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీంతో ఉద్యోగ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో వారి ప్రధాన డిమాండ్ ఇదే, పెండింగ్ బిల్లులను ప్రాధాన్యతతో క్లియర్ చేయాలి అన్నది. ఈ చర్యతో ఏమి మెసేజ్ వెళ్తుంది? ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను లైట్గా తీసుకోవడం లేదనే సంకేతం ఇస్తుంది. ప్రత్యేకంగా సర్వీస్ ముగించిన రిటైరీలు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు ఇప్పుడు ఈ నిధుల విడుదలతో కొంత ఊరట పొందుతున్నారు. ఇక ముందు నెలలో కూడా ఇదే విధంగా పెండింగ్ బిల్లులను క్రమంగా క్లియర్ చేస్తామని అధికార వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఇక తెలంగాణలో ఉద్యోగ సమస్యలు, బకాయి చెల్లింపుల మీద కొనసాగుతున్న ఒత్తిడి ఈ నిధుల విడుదలతో కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద చూస్తే ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్రం ఈసారి పెద్దడుగు వేసింది. 707.30 కోట్ల విడుదల ఇది కేవలం సంఖ్య కాదు, అనేక ఉద్యోగ కుటుంబాలకు ఈ రోజు పెద్ద మంచి రోజు అన్నట్టుగా ఉంది.